Hello besties, welcome back to our channel. I am back with one more useful video అండి. సో ఎవరైనా కొత్తగా హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఇంటీరియర్స్ కోసం ట్రై చేస్తున్నా ఒక మంచి ఐడియా కావాలి అనుకుంటే ఈ వీడియో అయితే తప్పకుండా మీరు చూడాల్సిందనమాట. ఈ వీడియో మీకు రైట్ టైంలో మీరు చూస్తున్నట్టు. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. మీకు లేటర్ ఆన్ ఫర్దర్గా వీడియోలో అయితే టోటల్ ఈ కమ్యూనిటీలో ఉన్న అమ్యూనిటీస్ అంతా మీకు అయితే డీటెయిల్గా చూపిస్తాను. ఒక హౌస్ టూర్ అయితే అలా అయిపోయిన తర్వాత ఈ ఫ్లాట్ వచ్చేసి అన్న వాళ్ళ ఫ్లాట్ అనమాట. అన్న అంటే సో మా హస్బెండ్ సురేంద్ర వాళ్ళ కజిన్ అనమాట. సో ఫ్లాట్ చూద్దామని చెప్పి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అవంతా జరుగుతున్నాయి. మీకైతే ఒకసారి డీటెయిల్గా అండ్ ఎలా ఉంది అని చెప్పి మీకైతే ఒకసారి చూపిస్తాను. సో ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్ లివింగ్ ఏరియా స్పేస్ అయితే వచ్చేసింది. సో ఇంకా చెప్పినట్టు మీకు ఇదైతే ఇంటీరియర్ వర్క్స్ అంతా జరుగుతున్నాయి. సో ఒకసారి మీకు చూద్దామని చెప్పి అయితే వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. లివింగ్ రూమ్ నుంచి ఇలా మనకి బిగ్ సైజ్ విండోస్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో ఫ్లాట్ వచ్చేసి మనది 12th ఫ్లోర్లో అయితే ఉంటుంది, ఏ బ్లాక్ అనమాట. సో ఇది వచ్చేసి దిశ వాళ్ళది ప్రాజెక్ట్ అనమాట. ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఎవ్రీ బ్లాక్లో 19 ఫ్లోర్స్ అనేది ఉందన్నమాట. సో అన్న వాళ్ళ ఫ్లాట్ వచ్చేసి 12th ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వెదర్ అయితే చాలా బాగుంటుంది రైనీ సీజన్లో కానీ ఎలాంటప్పుడైనా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్గా ఈ లొకేషన్ వచ్చేసి మనకి బుదిగేరి రోడ్ అనమాట. అంటే నియర్ మండూరు విలేజ్. మీకు క్లియర్గా చెప్పాలి అంటే మండూరు బాల్డ్విన్ స్కూల్ బ్రాంచ్ ఉందన్నమాట. మన అపార్ట్మెంట్ నుంచి అరౌండ్ 200 మీటర్స్ కూడా ఉండదు స్కూల్. అండ్ అటు సైడే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే పడ్డాయి, విల్లాస్ అవంతా కానీ. సో సరౌండింగ్స్ కానీ చాలా నీట్గా అండ్ మంచిగా నేచర్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ ఈ కమ్యూనిటీ చుట్టూ టోటల్ ఆఫ్ కోకోనట్ ఫార్మ్స్ అనమాట. మంచిగా మనకి ఆ పికాక్ సౌండ్స్ కానీ అంత వినొచ్చు, అంత బాగుంది లొకేషన్ అయితే. సో ఇక్కడ చెప్పినట్టు ఇది వచ్చి 2 BHK ఫ్లాట్ అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నది మీకు వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మెస్సీగా అలా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. అండ్ ఇక్కడ కూడా ప్రతి ఫ్లాట్ మొత్తము ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అయితే ఉంటుంది మంచిగా. అండ్ ఏ ప్రాబ్లమ్స్ అయితే వాటర్ కానీ అంతా అయితే మంచి ప్రీమియం కమ్యూనిటీస్ అనమాట ఇవి దిశ వాళ్ళవి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ ఇక్కడ కూడా మనకి వైడ్ విండోస్ అయితే ఇచ్చేసారు. ఆ వెంటిలేషన్ కానీ ఆ నేచర్ ఎంజాయ్ చేయడానికి కానీ అండ్ మంచిగా అయితే ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ విండోస్కి అంతా ఇన్విజిబుల్ డోర్స్ వస్తాయి కదా, మెష్ డోర్స్ కానీ లేదంటే అవన్నీ కూడా సెట్ చేస్తారనమాట. సో ఇక్కడ చిన్న కార్నర్గా స్టడీ టేబుల్ అవంతా కూడా ఇచ్చారు. మనకి ఈ కిడ్స్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. గేట్ ఎంట్రన్స్ అవంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ ద ఎంట్రన్స్ అనమాట మనకి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఏ బ్లాక్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అవంతా. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంతే బాల్కనీస్ అవంతా. అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఈ పర్టికులర్గా ఈ ఫ్లాట్ నుంచి అయితే టోటల్ మీకు ఈ ఫ్లాట్ టూర్ చూపించిన తర్వాత కింద కూడా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని క్లియర్గా అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న బాల్కనీ వచ్చి లివింగ్ రూమ్ నుంచి కిచెన్ నుంచి మనకి వచ్చే బాల్కనీ అనమాట ఇది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, సో ఇలాగే ఉంటుంది. బాల్కనీ కూడా మంచి స్పేస్ అయితే ఇచ్చారు, ఏదో చిన్నగా అలా పెట్టేయకుండా. అండ్ కిడ్స్ బెడ్రూమ్ నుంచి మనం ఇలా బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ చూస్తున్నారు కదా, పూజా మందిర్ క్యూట్ అండ్ మంచిగా అయితే ఒక పూజా గదిని అయితే అరేంజ్ చేశారనమాట. ఇలా లైట్స్ అవంతా అదే వర్క్ జరుగుతుంది కదా. సో మీకు క్లియర్గా జస్ట్ ఒక రఫ్గా అయితే చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి ఫ్లాట్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా సో అన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారనమాట. ఈ ఫ్లాట్ని అయితే వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు. సో ఎవరైనా ఆ ఏరియాలో రెంట్ కోసం చూస్తుంటే నియర్ టు వైట్ ఫీల్డ్, బుదిగేరి రోడ్డు అండ్ మండూరు విలేజ్ అలా చూస్తున్నట్టయితే సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ ఫ్లాట్ అంటే రెడీ టు మూవ్ ఉందన్నమాట. సో మీకు ఏమన్నా ఇలా డీటెయిల్స్ అంతా కావాలనుకుంటే నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే మీకు డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేస్తాను. స్కూల్స్ కానీ అన్నీ నియర్ బై అయితే ఉన్నాయి ఈ కమ్యూనిటీకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లేటర్ ఆన్ మనం ఇలా పూజా మందిరం నుంచి చూస్తే దిస్ ఈజ్ ద వ్యూ అనమాట ఫ్లాట్ది. అండ్ మనం పూజా మందిర్ పక్కనే మనకైతే బాల్కనీకి అయితే డోర్స్ ఉంటాయన్నమాట. సో వచ్చిన తర్వాత ప్రీవియస్ అన్నీ
ఇక్కడ ఉండకపోయినా వాళ్ళైతే రెంటెడ్కి వచ్చే వాళ్ళందరికీ సో ఫెసిలిటీస్ మంచిగా ఉండాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళైతే అన్న వాళ్ళు మంచిగా చూసుకున్నారు. సో ఇక్కడ క్లాత్ హ్యాంగర్స్ కానీ అంతా అయితే ఇంకా ఫిట్ చేయించారు, ఇంకా ఎక్స్ట్రా కూడా కొన్ని చేయిస్తున్నారు. సో కావాల్సినవంతా నీడీ థింగ్స్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఈవినింగ్ పిల్లలకి మనం ఏదైనా వాళ్ళు చదువుకోవాలన్నా లేదంటే హోంవర్క్స్ రాయించాలనుకున్నా, లేదు జస్ట్ అలా కూర్చొని వ్యూ చూస్తూ ఒక కాఫీ టీ మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ చూసుకోవాలన్నా కూడా మంచి వ్యూ అయితే ఉందన్నమాట. 12th floor నుంచి అయితే మీకు చూసినా కదా, బాల్కనీ కూడా ఏదో నార్మల్గా వచ్చినట్టు చిన్నగా అలా అయితే రాలేదు, చాలా చాలా మంచిగా స్పేషియస్గా వచ్చింది. అక్కడ చూపిస్తున్నది వచ్చి మన కిడ్స్ బెడ్రూమ్ అనమాట. అక్కడ చూపిస్తున్నాను కదా, సో ఆ బ్లూ కలర్ షెడ్ టైప్ ఉంది కదా, దాని తర్వాత ఉన్నది బాల్డ్విన్ స్కూల్ అనమాట, నియర్ మండూర్ బ్రాంచ్. అండ్ బ్యాక్ సైడ్ బ్రౌన్గా ఉండేదంతా పెద్ద పెద్ద విల్లాస్ అయితే ప్రాజెక్ట్ అయితే అక్కడ స్టార్ట్ అయింది. అండ్ సో బాల్కనీ నుంచి అలా మనం లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ తిరిగిన వెంటనే మనకైతే కిచెన్ వస్తుంది అనమాట, ఓపెన్ కిచెన్. అది కూడా మంచిగా అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నారు అన్న వాళ్ళు, అలాంగ్ విత్ చిమ్నీ, లెడ్ లైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఎవరైనా రెంట్కి రావాల్సిన వాళ్ళకు కూడా చాలా ఓన్ హౌస్ లాగే వాళ్ళైతే అన్నీ ఫిట్ చేసి అయితే ఇస్తున్నారనమాట. అంతా ఈజీగా ఉండాలి వాళ్ళకి అని చెప్పి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ డూ కమెంట్ అండి, కమెంట్ సెక్షన్లో నేను ఫుల్ డీటెయిల్స్ అంతా ఇచ్చేస్తాను, అడ్రస్ కానీ కాంటాక్ట్. సో కిచెన్ నుంచి ఇలా బయటకు వచ్చిన వెంటనే చిన్న హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఇచ్చారనమాట. అలాగే స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు, ఏదైనా అంతా సెట్ చేసుకోవడానికి దానిలో. అండ్ అక్కడ సో చూస్తున్నారు కదా, స్టోరేజ్ స్పేస్ అయితే చాలా చాలా మంచిగా ఇచ్చారనమాట. డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ చిన్న చిన్న వర్క్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి. అండ్ పార్ట్స్ అయితే యాడ్ చేస్తున్నారు, ఇలా మిర్రర్ కానీ లేదంటే హ్యాండ్ కర్చీఫ్స్ అలా పెట్టుకోవడానికి హోల్డర్స్ కానీ ఇలా. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది కదా, 3 types ఆఫ్ లైట్స్ అయితే రావడం టచ్ చేసేదాంతో. అండ్ ఈ హ్యాండ్ వాష్ యూనిట్కి పక్కనే మనకైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే యాడ్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇది. అండ్ ఫుల్ స్పేషియస్గానే ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా 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 బాగుంది. నేను ఈ వీడియో షూట్ చేసింది వచ్చి ఈవినింగ్ టైం అనమాట. సో లైట్ వేయాల్సి వచ్చింది అప్పుడు, లేదంటే చాలా మంచిగా ఉంది లైటింగ్ కానీ ఎయిర్ కానీ అంతా. సో ఇలా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది, చిన్న స్టడీ యూనిట్ లాగా కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ హిడెన్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదా, యూజ్డ్ క్లాతింగ్స్ అవంతా మనం యాక్చువల్గా డోర్ బ్యాక్ సైడ్ అలా పెడుతుంటాం, అలా కాకుండా దానికి కూడా హిడెన్ టైప్ అయితే వచ్చేస్తుంది అనమాట. అవంతా కూడా ఇంకా సెట్ చేస్తూ ఉన్నారు ప్లేసెస్లో. సో ఇప్పుడైతే మేము కిందికి వెళ్ళిపోయి ఈ కమ్యూనిటీలో ఏమేమి అమ్యూనిటీస్ అవంతా వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఏంటి అని చెప్పి మీకైతే ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తానమాట. సో మనం ఇట్లా ఎంట్రన్స్ అనమాట ఇది. సో గేట్ నుంచి వచ్చిన తర్వాత బ్లాక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ వచ్చి ఇదేంటంటే క్యాఫ్టేరియా అనమాట. సో మినీ క్యాఫ్టేరియా అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. ఏదైనా కాఫీ, టీస్, స్నాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అలా బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా సో ఇక్కడ సిట్ అయ్యి అండ్ కొంచెం ఫ్రీ అవ్వడానికి ఈవినింగ్ టైం అలా అనుకున్న వారికి అయితే కిందే క్యాఫ్టేరియా లాగా అయితే వాళ్ళు సెట్ చేస్తున్నారనమాట. అంతా ఇంకా ఏ బ్లాక్లో సెట్ చేస్తున్నారు ఇదంతా. సో బీ బ్లాక్లో కాదు, ఏ బ్లాక్లో అయితే సెట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా, లోపలంతా ఇలా ఇంకా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ కమ్యూనిటీలో ఇంకా ఫ్లాట్స్ కూడా కొన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట దిశ ప్రాజెక్ట్లో. సో ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు లేదా కొత్త ఇంటిని తీసుకోవాలనుకుంటున్నారు అంటే
ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కూడా చేయొచ్చు దీనిలో. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత బాగుంది. ఫ్లాట్ కానీ, వెంటిలేషన్ కానీ, ఎయిర్ కానీ, సరౌండింగ్స్ కానీ, అండ్ నియర్ బై స్కూల్ ఉంది మనకి మంచిగా, అండ్ ఎయిర్పోర్ట్ రోడ్కి నియర్ బై, అండ్ తిరుపతి హైవేకి నియర్ బై అనమాట. సో అండ్ ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి జిమ్ ఏరియా అనమాట. సో మంచిగా మనకి లాకర్స్, సిట్టింగ్ ఏరియా అంతా కూడా ఇచ్చేసారనమాట. మనం ఏదైనా మనం బ్యాగ్స్ అలాంటివి ఏమైనా థింగ్స్ అవి తెచ్చుకున్నా కూడా లాకర్లో అయితే మనం పెట్టేసి మనమైతే మంచిగా ఇక్కడ జిమ్ వర్కౌట్స్ అవంతా చేసుకునేసి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళడానికి అన్నీ అయితే నీట్గా అరేంజ్ చేశారనమాట జిమ్ ఏరియాలో కూడా. అండ్ క్లబ్ హౌసెస్ ఉన్నాయి, పార్టీ హాల్స్ ఉన్నాయి, పెట్ ఫ్రెండ్లీ అనమాట ఈ కమ్యూనిటీ వచ్చేసి. సో పెట్స్కి కూడా సపరేట్గా ప్లేసెస్ ఉన్నాయి కూడా. నెక్స్ట్ మీకు ఫర్దర్గా వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ద ఏ బ్లాక్ అనమాట. ఇక్కడ ఇందాక చూపించాను కదా, దిస్ ఈజ్ ద క్యాఫ్టేరియా ఫర్ కాఫీ, టీ, సమ్ ర్యాండమ్ స్నాక్స్ లైక్ దట్ అనమాట. ఈవినింగ్ టైం అలా రిలాక్స్ అవ్వాలి కిందికి వెళ్ళి అనుకుంటే. అండ్ అక్కడ చూపిస్తున్నది వచ్చి బి బ్లాక్ అనమాట. ఏ బ్లాక్కి బి బ్లాక్కి మిడిల్లో సిట్టింగ్ ఏరియా లాగా క్యూట్ సిట్టింగ్ ఏరియా అయితే అరేంజ్ చేశారు. అండ్ పార్కింగ్ కానీ కింద అంతా ఉంటుంది, లేదా ఇలా విజిటర్స్ ఎవరైనా వస్తే అక్కడ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా కానీ అంతా బాగుంది. అండ్ అవుట్డోర్ జిమ్ మంచిగా వాళ్ళు అయితే అరేంజ్ చేశారు. సో షీ ఈజ్ మై వదిన అనమాట. పాప చూస్తున్న మా అదే అన్న వైఫ్ అండ్ అన్న పాప అనమాట, ఈషా. సో వీళ్ళదే ఫ్లాట్. వీళ్ళైతే ఆస్ట్రేలియా మూవ్ అయిపోతున్నారు కాబట్టి ఈ ఫ్లాట్ని అయితే రెంట్కి ఇస్తున్నారు అనమాట. అండ్ ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్కి మిడిల్లో మీకు చూపించాను కదా, అలా క్యూట్ సిట్టింగ్ ఏరియా అయితే అరేంజ్ చేశారు. అండ్ అవుట్డోర్ జిమ్. దిస్ ఈజ్ ద మినీ పార్టీ హాల్ అనమాట. అండ్ బర్త్డే పార్టీ హాల్ సపరేట్ ఉన్నాయి, పార్టీ హాల్స్ సపరేట్గా ఉన్నాయి. అలాంగ్ విత్ మంచిగా ఏసీ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ డ్రాప్ కూడా మీరు చూడొచ్చు అనమాట, ఇలా ఇచ్చేశారు. సో దిస్ ఈజ్ ద బర్త్డే పార్టీ హాల్ అనమాట. సో ఒకసారి లుక్ వేసాయి టోటల్. అండ్ పార్టీ హాల్ నుంచి బయట వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూపిస్తుంది రైట్ సైడ్ చూపిస్తుంది వచ్చి ఇంకొక మినీ పార్టీ హాల్ టైప్ అనమాట. అండ్ ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి, ఇట్లా బ్యాడ్మింటన్ కానీ. అండ్ ఫుల్లీ ఆక్యుపైడ్ కాదు కాబట్టి ఈ కమ్యూనిటీ మొత్తం. సో అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, అన్నీ లాక్ ఉన్నాయి. సో నేను వీలైనంత వరకు అయితే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. రిమైనింగ్ నేను షూట్ చేయలేకపోయాను, ఇంకా ఏమేమి అమ్యూనిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ అని చెప్పి. అండ్ అవుట్డోర్ యాజ్ యూజువల్ ఇక్కడ చెస్ టైప్ థీమ్ అయితే పెట్టారు. అండ్ దిస్ ఈజ్ ద ఫుట్బాల్ కోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నా దిస్ ఈజ్ ద గెస్ట్ రూమ్స్ అనమాట. సో ఎవరైనా మీ ఇంటికి రిలేటివ్స్ కానీ గెస్ట్ కానీ అలా వచ్చారు అంటే వాళ్ళు బయట హోటల్స్ అలా తీసుకునే బదులు ఈ కమ్యూనిటీస్లోనే అలా 4 or 5 గెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్ డే 1500 to 2000 అలా ఛార్జ్ చేస్తే మనమైతే ఆ గెస్ట్ రూమ్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. దోస్ ఆర్ ఆల్ ఏసీ రూమ్స్ అనమాట. సో అది కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు, బయటికి అలా వెళ్ళి అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి గెస్ట్ అలా వచ్చినప్పుడు. అండ్ దిస్ ఈజ్ ద పెట్ ఏరియా అనమాట. సో పెట్స్ని తీసుకొచ్చి మంచిగా దాని టైం వాళ్ళు అయితే ఇస్తూ అండ్ ఇక్కడ చిన్న చిన్నగా అయితే క్యూట్గా అయితే అరేంజ్ చేశారనమాట, పెట్స్ కూడా ఆడుకోవడానికి అని చెప్పి. అండ్ దీని నుంచి బయటకు వస్తే మనకి టోటల్ ఇక్కడ నుంచి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో మా బుడ్డదైతే ప్లే ఏరియా చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయిందనమాట. సో నేను ఆడుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి చూసుకొని రాపో అని చెప్పేసి అలా ఆడుకుంటూ ఉండిందనమాట. సో ఇక్కడ నుంచి టోటల్ మనకైతే ఆ ప్లే ఏరియా అయితే టోటల్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ పార్క్ చేసినంత గెస్ట్ పార్కింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్లే ఏరియా క్యూట్గా అండ్ మంచిగా అయితే అరేంజ్ చేశారు. అండ్ నాకు బెస్ట్ పార్ట్ దీనిలో ఏంటి అంటే ఆ ట్రీ హౌస్ అండి. చూస్తున్నారు కదా ప్లే ఏరియాలో ట్రీ హౌస్ అయితే అరేంజ్ చేశారనమాట ఒక సైడ్గా. అండ్ యా ఐ టోటలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ ట్రీ హౌస్ అనమాట. మంచిగా ఈవినింగ్ వచ్చి పిల్లలు మనం అందరం అయితే చిల్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా పేరెంట్స్ కానీ అలా వచ్చిన ఈవినింగ్ టైం అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అలా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ ఎవరైనా అంటే మంచిగా అయితే ఒక కొద్దిసేపు టైంపాస్ అయితే అవుతుంది అనమాట.
సో ఇక్కడ ప్రణయ్ అయితే యాజ్ యూజువల్ ఇంకా ఉయ్యాల కనిపించింది అంటే ఆమె అలా ఆడుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఏమన్నా ఫోటోషూట్స్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్ యూట్యూబ్ రీల్స్ అలా చేయాలనుకున్నా దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద కమ్యూనిటీ అనమాట. సో ఫోటోషూట్స్ కానీ అలా అంతా మంచిగా చేసుకోవచ్చు ఈ ట్రీ హౌస్లో అయితే. సో టోటల్ మీకు ఇది కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏమండి, ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ వ్యూ అంతా ఎలా ఉంది అని చెప్పి. సో ఇక్కడ నుంచి మనం కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా క్యూట్ అక్కడక్కడ మనకి సిట్టింగ్ స్పాట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ యోగా చేసుకోవాలనుకున్న మార్నింగ్ టైం అలా కిందికి వచ్చి ఫ్రెష్ ఎయిర్లో. సో మనం యాక్చువల్గా సిటీస్లో ఉన్నామంటే ఆ పొల్యూషన్ కానీ అదంతా వేరు కదా, కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే నేను అక్కడ చూశాను కదా కొన్ని డేస్ అలా వెళ్ళి ఎలా ఉంది ఏమి అని చెప్పి ఆ ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుందన్నమాట. సో పీస్ఫుల్గా అయితే అనిపించింది నాకు ఈ కమ్యూనిటీలో అయితే. అండ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ యోగా పోస్టర్స్ అంతా అయితే వాళ్ళు మంచిగా ఇలా అయితే సెట్ చేశారు. అండ్ వాక్ పాత్ లాగా ఇలా పెట్టారు. అండ్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటూ అండ్ చదువుకోవడానికి ఇలా సైన్స్ టైప్ అవి కూడా మనకి ప్లేస్ చేశారనమాట ఆ పాత్వేలో. సో దిస్ ఈజ్ ద క్యూట్ అక్కడక్కడ సిట్టింగ్ ఏరియాస్ అనమాట. సో ఎవరైనా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అలా కూర్చొని అలా మంచి ఫ్రెష్ ఎయిర్ని తీసుకొని. అండ్ ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఏ బ్లాక్లో ఇచ్చారనమాట. బి బ్లాక్లో వచ్చి సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. ఏ బ్లాక్లో స్విమ్మింగ్ పూల్, అది కూడా ఇన్ఫినిటీ పూల్ అనమాట. సో కిడ్స్కి కానీ అడల్ట్స్కి కానీ లేదంటే అలా మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే జెకూసీ ఇచ్చారనమాట అలాంగ్ విత్ హాట్ ఆర్ కోల్డ్ వాటర్ మన ఇష్టము. అండ్ వచ్చిన తర్వాత వాష్రూమ్స్ కానీ లాకర్స్ అండ్ సోనా కూడా ఇచ్చారనమాట. సో ప్రీమియం ఫ్లాట్స్ అనమాట ఇవి. సో ఏంటంటే సోనా అంటే అది మనం బయట ఒక స్విచ్ టైప్ ఉంటుంది, అది ఆన్ చేసామంటే హీట్ బాత్ టైప్ అనమాట. సో అలా మంచి ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. అండ్ ఫర్దర్గా కూడా 2 BHK అండ్ 3 BHK ప్రీమియం అండ్ లావిష్ ఇంటీరియర్ డిజైన్స్ అవంతా కూడా మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట. సో ఆ వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి కదా. సో ఈ వీడియోస్ అంతా కూడా మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో ఎవరైనా న్యూలీ హోమ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా, లేదంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఐడియాస్ కావాలనుకున్నా, సో అవంతా కూడా నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయని మాత్రం చెప్పగలుగుతాను. సో ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Suma's World for more such content. Thank you.